సో హలో గైస్, వెల్కమ్ టు ట్రేడ్ రిపోర్ట్ వీడియో. మనం ఆల్రెడీ ట్రేడ్ వీడియోలో మాట్లాడుకున్నట్టు మనకైతే ఒక కప్ హ్యాండిల్ దొరికింది బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ ఎంట్రీ అయింది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ దాకా హోల్డ్ చేసినందుకు మనకి 1710 per lot ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. దాని తర్వాత మీరు కరెక్ట్ చూస్తే నా రెసిస్టెన్స్ దాకా వచ్చిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. అందుకేనమాట నేను ఇక్కడ నా మెజారిటీ ఆఫ్ ద క్వాంటిటీ ప్రాఫిట్ అనేది లాక్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ప్రాఫిట్ ఏదైతే మనం ఎస్ఎల్ పైన పెట్టి వదిలేసామో అది తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత పైకి అయితే వెళ్ళింది. ఇక్కడ దాకా హోల్డ్ చేసిన తర్వాత మనకి 3345 రూపీస్ per lot ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ దాకా హోల్డ్ చేసినాను. అండ్ మీరు నిఫ్టీలో కూడా చూస్తే కనుక నిఫ్టీలో మనకి చెప్పుకోదగినంత సెటప్ ఏం ఫామ్ చేయలేదు. మార్నింగ్ అయితే ఇక్కడ ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయితే అయింది అనుకున్నాను. బట్ ఈ ఎంట్రీ ఏదైతే ఉందో చాలా దూరం దొరికిందనమాట. అందుకని మనది ట్రేడ్ అయితే మిస్ అయిపోయింది. బట్ దాని తర్వాత ఈ కప్ అండ్ హ్యాండిల్ ఇక్కడ కూడా ఫామ్ అయింది. బట్ కంపారిటివ్లీ ఇక్కడ కన్నా మనకి బ్యాంక్ నిఫ్టీలో కప్ అండ్ హ్యాండిల్ కొంచెం ప్రాపర్ అవుతుంది అనమాట. సో అందుకని మనం ఆ ట్రేడ్ తీసుకున్నాం. బట్ ఇది కూడా హిట్ అయింది. బట్ అన్నిసార్లు అయితే ఇది హిట్ అవ్వదు. ఎస్ఎల్ అయితే హిట్ అయింది. సో మీరు కూడా ట్రేడింగ్ వెళ్ళిన చేయాలనుకుంటే నా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మీ ట్రేడింగ్ సెషన్ ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కలుద్దాం, విచ్ ఇస్ టుమారో.